కోల్కతా ఘటనతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియం నుంచి మెస్సీ త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు, వాటర్ బాటిల్ అని స్టేడియంలోకి విసిరారు. హైదరాబాద్ లో అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మెస్సీ రేవంత్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో 3000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. టికెట్స్ లేనిదే స్టేడియంలో రావద్దని పోలీసులు సూచించారు. ఇక మెస్సీ రాక సందర్భంగా హైదరాబాద్ లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఫుట్బాల్ ఆటగాడైనటువంటి మెస్సీ పర్యటన ఇండియాలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కోల్కతాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయిపోయారు. ఏదైతే ఈ రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో ఉప్పల్ స్టేడియం దగ్గరికి మెస్సీ రాబోతున్నారు. మెస్సీ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ దాదాపుగా 40 నిమిషాల పాటు కూడా మెస్సీ ఉప్పల్ స్టేడియంలోనే ప్రేక్షకులు ఎవరైతే తమ అభిమానులందరి సమక్షంలో కూడా కాసేపు గడపడం కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేశారు. దాదాపుగా 3000 మంది పోలీసులు, మరో వివిధ వింగ్లకు సంబంధించినటువంటి మరో 500 మంది పోలీసులందరితో కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. తాజాగా కోల్కతాలో జరిగినటువంటి రణరంగం ఏదైతే ఉందో, కోల్కతాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దీని నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు మరోసారి అలర్ట్ అయ్యారు. డీజీపీ స్వయంగా ఇక్కడికి చేరుకున్నారు. ఉప్పల్ స్టేడియం దగ్గరికి చేరుకుని పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించడం జరిగింది. మరింత మంది అదనపు బలగాల్ని కూడా ఇక్కడ మోహరించేలా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా ఇప్పటికే 3500 మంది వరకు పోలీసులు బందోబస్తులో ఉన్నప్పటికీ కూడా 450 కెమెరాలతో పూర్తిగా కంట్రోల్ కమాండింగ్ రూమ్ నుంచి కూడా మొత్తం కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరో 350 సీసీ కెమెరాలను కూడా అమర్చినట్టుగా పోలీసులు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరో పక్క డ్రోన్ కెమెరాలు కావచ్చు, మఫ్టీలో పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, ఎప్పటికప్పుడు పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తూ ఉండేలా కూడా ఇప్పటికే ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. కోల్కతాలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో మరోసారి అలర్ట్ అయిపోయి పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి మోహరిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేశారో వారు మాత్రమే స్టేడియం దగ్గరికి రావాలి. మిగతా ఎవరు కూడా అక్కడికి టికెట్లు కొనుగోలు చేయకపోయినప్పటికీ మెస్సీని బయట నుంచి చూడవచ్చు, స్టేడియం దగ్గరికి వెళ్ళి చూద్దామనేటటువంటి ఆశలు ఎవరు పెట్టుకోవద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి. పూర్తిగా ఉప్పల్ స్టేడియం చుట్టూరా కూడా ట్రాఫిక్ ఆంక్షల్ని కూడా విధించడం జరిగింది. ఎవరైతే 25,000 మంది వరకు కూడా అక్కడ స్టేడియంకి వచ్చేసి ఈ మ్యాచ్ను వీక్షించేలా టికెట్లన్నింటినీ కూడా ఆన్లైన్లో విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేసుకొని ఉప్పల్ స్టేడియంకి వచ్చేటటువంటి ప్రేక్షకులంతా కూడా సొంత వాహనాలలో కాకుండా మెట్రో ట్రైన్లలో కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ బస్సులలో రావడం ఉత్తమం. ఎందుకంటే పార్కింగ్కు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే వారంతా కూడా మెట్రో ట్రైన్లలో కావచ్చు, బస్సులలో ఆర్టీసీ బస్సులలో వచ్చేలా ప్లాన్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచించినటువంటి పరిస్థితి. మరోపక్క కోల్కతాలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో చుట్టూరు ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, మరింత బందోబస్తును కూడా పెంచినటువంటి పరిస్థితి. అక్కడ ఎలాంటి గందరగోళమైనటువంటి వాతావరణం తలెత్తకుండా అన్నీ కూడా సాఫీగా సాగిపోయేలా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కోల్కతాకు మెస్సీ వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ అభిమానులంతా కూడా మెస్సీని చూసేందుకు, మెస్సీతో ఫోటోలు దిగేందుకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడ్డ నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుందంటూ కేవలం 10 నిమిషాలు మెస్సీ సాల్ట్ లేక్ స్టేడియంలో గడిపడం జరిగింది. ఆ 10 నిమిషాల తర్వాత మెస్సీ మ్యాచ్ ఆడలేదు, ఎలాంటిది లేకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అభిమానులంతా కూడా ఆగ్రహంతో ఊగిపోవడం జరిగింది. స్టేడియంలో ఉన్నటువంటి చైర్స్ అన్నింటినీ కూడా వేగొట్టేశారు, వాటర్ బాటిల్స్ అన్ని కూడా స్టేడియంలోకి ఎత్తేశారు, చైర్స్ అన్ని ఎత్తేశారు. పూర్తిగా అక్కడంతా కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఉప్పల్ స్టేడియంలో జరగబోయేటటువంటి మ్యాచ్ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ లియోనల్ మెస్సీ ఇద్దరు కూడా ఫుట్బాల్ మ్యాచ్ ఆడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు మెస్సీ అభిమానులు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి అభిమానులు కూడా పెద్ద ఎత్తున స్టేడియం దగ్గరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే వారంతా కూడా ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు కూడా తీసుకోవడం జరిగింది. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి
రాహుల్ గాంధీ కూడా రాబోతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. Z+ సెక్యూరిటీని కూడా మెస్సీకి కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా ఇప్పటికే పూర్తిగా ఆ ఉప్పల్ స్టేడియాన్ని మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పూర్తిగా ఎవరైతే అభిమానులు టికెట్స్ బుక్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు, VIPs కావచ్చు, ఎవరైనా సరే లోపలికి వచ్చేటప్పుడు వారందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారు కూడా స్టేడియం లోపలికి రావాలంటే కొన్ని ఆంక్షలు విధించారు. తమ వెంట ఒక పవర్ బ్యాంక్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, అదేవిధంగా స్టిక్ లాంటి పరికరాలు కావచ్చు, లైటర్ కావచ్చు, ఇలాంటి కొన్ని పరికరాలను నిషేధించడం జరిగింది. ఇలాంటి పరికరాలతో వచ్చినట్లయితే వాటిని అన్నింటినీ కూడా నిషేధిస్తామంటూ కూడా ముందుగానే హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ప్రస్తుతానికైతే ఉప్పల్ స్టేడియం అంతా కూడా పోలీసుల కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఉంది. కలకత్తాలో జరిగిన ఘటన నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్ అయిపోయారు. అక్కడ మరింత మంది బందోబస్తును కూడా పెంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా అన్ని రకాలుగా అటు టెక్నాలజీ పరంగా కావచ్చు, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్స్ కావచ్చు, పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఇప్పుడు ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో ఉంది. 7 గంటల ప్రాంతంలో మెస్సీ అక్కడికి చేరుకున్న తర్వాత 20 నిమిషాల పాటు ఫుట్బాల్ మ్యాచ్ ఆడేటటువంటి అవకాశం ఉంటుంది. అటు 7 ప్లేయర్, ఇటు 7 రెండు టీంల తరపు నుంచి కేవలం 7 మంది ప్లేయర్స్తో మాత్రమే మ్యాచ్ ఆడేలా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఆ తర్వాత లాస్ట్ 20 నిమిషాల మ్యాచ్లో చివరి 5 నిమిషాలలో అటు మెస్సీ కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా గ్రౌండ్లోకి ఎంట్రీ ఇస్తారు. చివరి 5 నిమిషాలు మాత్రమే మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మ్యాచ్ ఆడేటటువంటి అవకాశం ఉంది. తర్వాత కలకత్తాలో 10 నిమిషాల పాటు మాత్రమే మెస్సీ స్టేడియంలో ఉన్నారు. అందులోనూ అక్కడ ఎవరు కూడా అభిమానులు వీక్షించేందుకు అవకాశం లేనట్టుగా మొత్తం చుట్టూతా కూడా పొలిటీషియన్స్ ఉన్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ అటువంటివి జరగకుండా అభిమానులు మెస్సీని చూసే విధంగాను, అలాగే వారితో అభివాదం చేస్తూ వాళ్ళని పలకరించే విధంగా ఏమన్నా ఏర్పాట్లు ఉన్నాయా? ఎగ్జాక్ట్గా కలకత్తాలో జరిగినటువంటి ఘటన అంతా కూడా అక్కడ VIPల ఎంట్రీ ఎక్కువైపోయింది. మెస్సీ చుట్టూరా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పొలిటికల్ లీడర్స్ కావచ్చు, మరి కొంతమంది VIPలంతా కూడా చుట్టుముట్టారు. మెస్సీని చూడడానికి కూడా ఆస్కారం లేదు. కనీసం మెస్సీకి తమ అభిమాన ఆటగాడైనటువంటి మెస్సీకి అభివాదం చేద్దాం, హాయ్ చెప్దాం అనేటటువంటి ఎంతో ఆశతో వచ్చినటువంటి ఆ అభిమానులందరికీ కూడా చుట్టూ ఉన్నటువంటి ఆ VIPs కారణంగానే కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. దాని కారణంగానే అక్కడంతా కూడా గందరగోళ వాతావరణం ఏర్పడింది అంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే మెస్సీ ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ స్టేడియం దగ్గర కూడా, ఉప్పల్ స్టేడియం దగ్గర కూడా పెద్ద ఎత్తున VIPల రాక కూడా ఉంది. VIPలంతా కూడా ఎవరైతే సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా వ్యాపారవేత్తలు కూడా పెద్ద ఎత్తున ఈ మ్యాచ్ను తిలకించేందుకు ఇప్పటికే టికెట్లు తీసుకున్నారు, పాసులు తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైతే కోల్కత్తాలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ అయిపోయారు. అక్కడ జరిగినటువంటి పొరపాట్లు ఏవి కూడా ఇక్కడ జరగకుండా ఉండేలా ఇక్కడ సాఫీగా మెస్సీ టూర్ అంతా కూడా క్లియర్గా జరిగేటట్టుగా కూడా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా 4 గంటల ప్రాంతంలో మెస్సీ హైదరాబాద్కు చేరుకోబోతున్నారు. ఫలక్నామా ప్యాలెస్ దగ్గరికి చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత దాదాపుగా 7 గంటల ప్రాంతంలో ఉప్పల్ స్టేడియంకి అయితే వస్తారు. ఉప్పల్ స్టేడియంకి వచ్చిన తర్వాత అక్కడ 20 నిమిషాల పాటు జరిగేటటువంటి మ్యాచ్లో మెస్సీ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చివరి 5 నిమిషాలు మాత్రమే మ్యాచ్ ఆడేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఏదైతే ఉప్పల్ స్టేడియం దగ్గర పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ప్రెస్ మీట్లో కూడా సిపి సుధీర్ బాబు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైతే ఇక్కడికి వచ్చేటటువంటి ప్రేక్షకులు కావచ్చు, ఇక్కడికి వచ్చేటటువంటి అభిమానులంతా కూడా హైదరాబాద్ కల్చర్కు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర పరువుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇక్కడికి వచ్చే వారంతా కూడా కొంత డీసెంట్గా ఉండాలి, కొంత సమయం పాటించాలి, ఎలాంటి అల్లర్లు కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా ఉండాలి. ఎందుకంటే పూర్తిగా 3500 మంది పోలీసులు కావచ్చు, అదేవిధంగా 450 కెమెరాలతో, డ్రోన్ కెమెరాలతో, మఫ్టీలో ఉన్నటువంటి అధికారులతో పూర్తిగా నిఘా నేత్రాల మధ్య ఉప్పల్ స్టేడియం ఉంటుంది. కాబట్టి ఎవరు ఎలాంటి పొరపాటు చేసినా సరే తప్పించుకోలేరు, వారు శిక్షార్హులు అవుతారు. కాబట్టి వచ్చేవారంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా సమయం పాటించాలి, డీసెంట్గా ఉండాలంటూ కూడా నిన్న సిపి సుధీర్ బాబు గారు కూడా చెప్పినటువంటి. సో ఈ నేపథ్యంలోనే కోల్కతాలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో DGP కూడా అక్కడికి రావడం జరిగింది, నేరుగా అక్కడ పరిశీలించడం జరిగింది. మరింత మంది బందోబస్తును పెంచుతామంటూ కూడా చెప్పడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా మ్యాచ్ అంతా కూడా సాఫీగా సాగాలి, ఏదైతే మెస్సీ టూర్ అంతా కూడా సాఫీగా సాగేటట్టుగా పోలీసులు ప్రణాళిక రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ మణికంఠ.